స్పెషల్ రైడ్ నినమూల్య ఇక నంద్యాల జిల్లాలోని ప్రఖ్యాత కొలను భారతి క్షేత్రంలో నిబంధనలు ఉల్లంఘన తీవ్ర కలకలం రేపుతోంది. ఇక ఆలయ ఈవో వైదిక కమిటీ నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే ముఖమండపంలోని అనధికారికంగా నవచండీ హోమాన్ని నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై దేవాదాయ శాఖ కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొలను భారతి క్షేత్రంలో చోటు చేసుకున్న ఈ వివాదంపై శ్రీశైలం ఈవో తక్షణమే స్పందిస్తూ ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈవో ఆదేశాల మేరకు హుటాహుటిన క్షేత్రస్థాయికి చేరుకున్నటువంటి అధికారులు ఏఈఓ ఫణీంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలోని సుమారుగా 4 గంటల పాటుగా సుదీర్ఘంగా విచారణ జరిపారు. ఈ క్రమంలోనే ఆలయ ముఖమండపంలో అక్రమంగా ఏర్పాటు చేసిన నవచండీ హోమం గుండాన్ని అధికారులు వెంటనే తొలగించారు. రేపు సేమ్ వచ్చి ఉద్యోగం బీకోడు బీకర్ వెళ్ళిపోతాను వాళ్ళు చెప్పారు సేమ్ చెప్పారు ఇంటికి వెళ్ళిపో పోతావా ఇతను ఈ మాత్రం నువ్వు బాగుండాలి దేవస్థానం నాశనం అయిపోవాలి ఆయన తిరిగింది బతకాలం ఆయన సొమ్ము తినాలా కానీ ఆయన మాత్రం మనం ఏం పట్టించుకోదు కదా నువ్వు మాత్రం ఉద్యోగం కావాలని అన్నీ చేయాలి ఎందుకు అబ్జెక్షన్ పెట్టి తీసి కనీసం మీరు అభ్యంతరం తెలిపి ఆ ఎటుకలు ఇచ్చి పక్కన పడేది కదా తర్వాత కదా మిమ్మల్ని బెదిరించి వాళ్ళు బెదిరించి కంటే అక్కడ వేరే మీ వరకు మీరు తీసి పక్కన పడేది అడుగుతున్నా మీ ఉద్యోగం. ఇక శ్రీశైలం ట్రస్ట్ బోర్డుకు చెందినటువంటి ఓ కీలక సభ్యుడి అండదండలతోనే ఎన్ఆర్ఐ కిరణ్ ఈ ప్రైవేటు హోమాన్ని నిర్వహించినట్లుగా విచారణలో ప్రాథమికంగా గుర్తించారు. పండితులను కూడా స్థానికేతరులనే తెచ్చుకున్నారని తేల్చారు. అంతా నిబంధనలకు విరుద్ధంగానే జరిగిందని, దీనిపై వెంటనే ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని ఏఈఓ వెల్లడించారు. కార్యక్రమం ఏదైనా సరే జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే నేను 23 తారీఖున ఇక్కడ కిండి యాగం అని ఎవరో ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ఎటువంటి అనుమతులు లేకుండా ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ విషయంగా మీడియా పత్రికల్లో అక్కడ మొత్తం కూడా టీవీలో రావడం జరిగింది. విషయంగా దీన్ని మన యువ గారు నన్ను ఎంక్వైరీ ఆఫీసర్ చేసి ఇక్కడ ఏం జరిగింది వాస్తవానికి అని చెప్పి అన్ని వివరాలు సేకరించి రిపోర్ట్ సబ్మిట్ చేయడం మాకు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ రావడం జరిగింది. ఇవన్నీ కూడా విచారించిన మీదట వాళ్ళు ఎటువంటి అనుమతులు పొందకనే ప్రైవేటు వ్యక్తులు వచ్చి ప్రైవేటు అర్చకులు తీసుకొచ్చి దేవస్థానం ప్రాంగణంలో ఎటువంటి అనుమతులు లేకుండా చేసినట్టుగా స్పష్టమవుతుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మేము అధికారులు తెలియపరిచాము. మరి ఎవరైతే ఈ విధంగా చేసేవారో వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది మా కమిషనర్ గారికి గవర్నమెంట్ గారితో మన యువ గారు మాట్లాడతారు. ఈ విషయాన్ని తెలియజేయడానికి నేను వచ్చాను. ఈ విషయాన్ని కంపల్సరీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ. సో ఈ దేవస్థానాన్ని మన దత్త దేవాలయంగా తీసుకోవడం జరిగింది. అయితే ఈ దేవస్థానాన్ని అభివృద్ధిలో భాగంగా ఏకపక్ష నిర్ణయాలు చేపడవు. ఆగమ శాస్త్ర ప్రకారం ఏవైతే చేయాలో ఏం చేయకూడదని వాళ్ళు చెప్తారు. శాస్త్ర ప్రకారం స్థపతి గారు ఆగమ శాస్త్ర పండితులు అందరూ కూర్చొని ఏ పని అయినా చేయగలిసిన పని ఇది. ఈ విషయంగా అన్ని కూడా ప్రణాళిక తయారు చేయడం జరుగుతుంది. దీనన్నీ కూడా కమిషనర్ గారికి శ్రీయుత కమిషనర్ గారి దేవాలయ శాఖ పంపడం జరిగింది. ఏదైనా ఒక క్రమ పద్ధతిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు వాడుకుంటూ తమ మాట వినకపోతే ఉద్యోగాలు పీకేస్తామని తీవ్రస్థాయిలో బెదిరింపులకు కూడా పాల్పడినట్లు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో ఇలాంటి అక్రమాలు వెలుగు చూడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే రాజకీయ అండ చూసుకుని ఆలయ పవిత్రతను దెబ్బతీస్తూ నిబంధనలు తుంగలో తొక్కుతున్నటువంటి ట్రస్ట్ బోర్డు సభ్యుడితో పాటుగా అక్రమార్కులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా భక్తులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పి నమ్మేస్తావా రేపు సేమ్ వచ్చి ఉద్యోగం బీకోడు బీకర్ వెళ్ళిపోతాను వాళ్ళు చెప్పారు సేమ్ చెప్పారు ఇంటికి వెళ్ళిపో పోతావా ఇతను ఈ మాత్రం నువ్వు బాగుండాలి దేవస్థానం నాశనం అయిపోవాలి ఆయన తిరిగింది బతకాలం ఆయన సొమ్ము తినాలా కానీ ఆయన మాత్రం మనం ఏం పట్టించుకోదు కదా నువ్వు మాత్రం ఉద్యోగం కావాలని అన్నీ చేయాలి ఎందుకు అబ్జెక్షన్ పెట్టి తీసి కనీసం మీరు అభ్యంతరం తెలిపి ఆ ఎటుకలు ఇచ్చి పక్కన పడేది కదా తర్వాత కదా మిమ్మల్ని బెదిరించి వాళ్ళు బెదిరించి కంటే అక్కడ వేరే మీ వరకు మీరు తీసి పక్కన పడేది అడుగుతున్నా మీ ఉద్యోగం ఏంటి మీరు ఏం చేసినట్టు